ఈరోజు వీడియోలో జొన్న రొట్టె ఎలా చేయాలనే ప్రాసెస్ నేర్చుకుందాం. ఇప్పుడు నేను ఈ కప్పుకి సరిపడా పిండి తీసుకున్నాను. ఈ కప్పుకు సరిపడా తీసుకుంటే 2 రొట్టెలు అయితే అవుతాయి. దీనికి మనం ఫస్ట్ స్టెప్ వాటర్ వేడి చేసి పెట్టుకుందాం. అంటే వాటర్ మరగాలి. ఈలోపు మనం పిండి పోసుకొని వాటర్ కాగగానే అవి తీసి మనం పిండిలో వేసుకొని, అంటే పిండిని కొంచెం అటు ఇటుగా స్ప్రెడ్ చేసుకొని పిండిలో వేసుకొని కలపాల్సి ఉంటుంది. నెమ్మదిగా కలుపుకోవాలి. ఇట్లా కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలన్నమాట. మొత్తం ఒకసారి పోసినా కూడా లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దానికి సరిపడా పోసుకోవాలి. ఇది వాటర్ బాగా వేడి ఉన్నాయి కదా, చేయి పెట్టడానికి అయితే లేదు, కాలుతుంది. మెత్తగా పిసకాలన్నమాట. మరీ లూజ్ కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ మోతాదులో పిసికి పెట్టుకోవాలి. మనం తీసుకున్న కప్పు పిండిలో 2 రొట్టెలు అయితే అవుతున్నాయి. ఇలా 2 ఉండలు చేసి పెట్టేసుకొని ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ చేద్దాం. ఇప్పుడు ఈ జొన్న రొట్టెలు ఓన్లీ నీళ్లు చల్లుకొనే చేయాల్సి ఉంటుంది. ప్యాన్ పెట్టి రెడీగా పెట్టుకుందాం. ఈ జొన్న రొట్టెని మనం మటన్లో తినొచ్చు, చికెన్లో తినొచ్చు, ఆలుగడ్డ కర్రీలో తినొచ్చు, వంకాయ కర్రీలో తినొచ్చు, ఆకుకూర పప్పులో తినొచ్చు, మామూలు పప్పులో తినొచ్చు. నేనైతే ఈరోజు వంకాయ కూర రెడీ చేసి పెట్టాను. పక్కన కాకరకాయ వేపుడు కూడా పెట్టాను. పిండి వేసుకొని ఇలా అద్దడమే అన్నమాట. ఓకే, చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇలా మెల్లమెల్లగా కొట్టాలి. మనం దీన్ని కోలతోటి చేయడానికి లేదు. చూసారా ఎంత స్ప్రెడ్ అయిపోయిందో. మన రొట్టెల పీట ఎంత వరకు అయితే ఉందో అంతవరకు స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కాల్చే ప్రాసెస్ చూద్దాం. ఇలాగ చిన్నగా చేతిలోకి తీసుకొని అలా వేయడమే. మనం ఏంటంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది వేయకూడదు, ఖాళీ వాటర్ మాత్రమే వేయాలి. దీంట్లో వాటర్ అనేది ఇట్లా డ్రై అవ్వగానే మనం తిప్పేసుకోవాలి. ఓకే, తిప్పేసుకుందాం. ఇటు మనం ఇంకొకటి రొట్టె చేయడం మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇది కంప్లీట్గా కాలేలోపు జొన్న రొట్టె చేసే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జొన్న రొట్టె తినడానికి రెడీగా ఉంది, వంకాయ కర్రీ కాకరకాయతో.